ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. 26 దినములుగా ప్రభువును గూర్చి మనము ధ్యానించుకోవడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన మందిరములో ప్రతిరోజు సాయంత్రం కూడుకోవడానికి ఆయన మనకిచ్చిన సమయాన్ని, ఆసక్తిని బట్టి, మందిరాన్ని బట్టి స్తుతించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నారు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అని మరొక చోట రాశారు. అన్యులకు, క్రైస్తవులకు, కష్టములలో, బాధలలో, పాపములో ఉన్నవారందరికీ ప్రార్థించుకునే మందిరం అన్నారు. మీకు స్తోత్రాలు. ప్రార్థన చేసి అనగా మీతో మేము మాట్లాడుకున్నప్పుడు, నిన్ను బ్రతిమలాడుకున్నప్పుడు, నీకు మొరపెట్టినప్పుడు నువ్వు మాకు జవాబిచ్చి ఆశీర్వదించే దేవుడవు, సజీవుడవు, నీకు స్తోత్రాలు. దేవా, 27వ దినము సాయంకాలము నీ సిలువను గూర్చి ధ్యానించుకుంటూ ఉండగా మాతో మాట్లాడు. యేసయ్యా, నిన్ను అర్థం చేసుకునే మనస్సు మాకు దయచేయండి. యేసు ఎవరు అని నన్నేమనుకుంటున్నారు ప్రజలను నువ్వు అడిగినప్పుడు, నాయన అన్ని అద్భుతాలు చూసి కూడా రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. నా తండ్రి, నాయన వాళ్ళకంటే గొప్ప కార్యాలు నువ్వు చేసినా కూడా ఏలియావని, లేకపోతే ప్రవక్తల్లో ఒకడో యోహాను అని అన్నారు. కానీ నీ నిజ రూపాన్ని, నీ శక్తి సామర్థ్యాలను తెలుసుకోలేకపోయారయ్యా. వారికి వలె మేము కూడా నిన్ను గూర్చి పూర్తిగా తెలుసుకోలేని వాళ్ళంగానే మేము చనిపోనివద్దు తండ్రి. క్రీస్తుని ఎక్కువగా పూర్తిగా ఎరిగేవారముగా చేయండి. మేమేంటో నీకు తెలుసు, కానీ మీరేంటో ఇంకా మాకు తెలియలేదు తండ్రి. మీ వాక్యము ద్వారాను, కళల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా పలు విధములుగా నాతోనూ, మాతోనూ, మా ప్రజలందరితోనూ మాట్లాడి మమ్ములను దర్శించండి అని, ఇప్పుడు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి అని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభువారు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎంతో శక్తివంతమైనది. మనం చాలా ప్రసంగాలు వింటుంటాం, మాలాంటి దైవజనులు చేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత నేను మీకు తెలియజేయాలి. ఏంటంటే, అది బైబిల్ 66 గ్రంథాల్లో పరిశుద్ధులైన ప్రవక్తల ఆత్మ ప్రేరణతో ప్రతి గ్రంథాన్ని, ప్రతి అధ్యాయము లేక వచనాన్ని అనువదించి రాశారు. ప్రతిదానికి ఒక విలువ ఉంది, ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ప్రతిదీ ఏదో ఒక మానవునికి ఉపయోగపడుతుంది. ప్రతి వాక్యము, ప్రతి వచనము కూడా ఈ భూమి మీద పుట్టిన మనుషుల్లో ఎవరో ఒకన హృదయానికి అది అన్వయించబడుతుంది. అన్నీ మన కోసం, నా కోసం అని అన్నాడు అనుకోవద్దండి. కాబట్టి జగత్పునాది లేక సృష్టి ఆరంభము నుండి కూడా అది అంతము వరకు ప్రతి మనిషికి ఏ యొక్క ఉపమానం అవసరమో, ఏ వృత్తాంతం అవసరమో, ఏ సంఘటన వారికి హెచ్చరికగాను, దిద్దుబాటుగాను, ఆదరణగాను ఉంటుందో అవన్నీ బైబిల్ నిండా నిండి ఉన్నాయి. అందుకే మనం ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు నా అవసరాన్ని బట్టి అని మనం ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు అందులో మనకు అవసరమైన మాటలతో దేవుడు మాట్లాడతాడు. ఈ లోపల సాతానుగాడు ఏం చేస్తాడంటే, దేవుడు తన చిత్తపు మాటలు తెలుసుకోకుండా వాడు ఏయో వాక్యాలు మనం ముందు పెడితే అవి పెట్టి మనం ప్రార్థన చేసుకుంటాం. నువ్వు ఆశీర్వదిస్తాను కదా, దీవెత్తను కదా, దీవించటమే తప్ప నేనేదైనా తప్పు చేశానా, నీకు దగ్గరగా ఉన్నానా, నిన్ను దుఃఖపెట్టానా, సంతోషపెట్టానా, పరీక్షించుకొనుట అనేది ఈ దినాన్న ప్రజల్లో చాలా లోపించింది. ఎగ్జామినింగ్ అవర్ సెల్వ్స్. క్రైస్తవ భక్తిలో అద్భుతం ఏంటంటే అండి, మనకు మనమే ఎగ్జామ్ రాసుకుంటాం, మనకు మనమే మార్కులు వేసుకోవాలి. ఎవరు వేయరు. మన భక్తి ఎలాగుందో మనమే అంటే న్యాయంగా రాసుకోవాలి. మనస్సాక్షితో, అంతరాత్మతో మనం రాయాలి. ఈ సాయంకాలమున అద్భుతమైనటువంటి కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూస్తే ఇక్కడ ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు రూపాంతరము పొందుట అనే ఒక అనుభవాన్ని మనం చూస్తామండి. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం అండి ఇది.
చాలా అద్భుతం అండి ఇది. ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకుంటాం. ఇక్కడ 9వ అధ్యాయము మొదటి నుండి మనం చూచుకున్నప్పుడు 2వ వచనంలో చాలా తేటగా ఉంటుంది. వేరొక చోట ఇది తాబోరు కొండ అని రాయబడి ఉంది. ఒక ఎత్తైన కొండ మీదకి క్రీస్తు ప్రభు వారు వెళుతూ 3 శిష్యులను తీసుకొని వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహాను. యోహాను చిన్నవాడు, యాకోబు పెద్దవాడు. యాకోబు, యోహాను అన్నదమ్ములే. ఈ 3 తీసుకెళ్ళుటలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకని 11 మందిని 12 మందిని తీసుకొని వెళ్ళలేదు, ఆ చరిత్ర వేరు. కానీ మనము క్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తరువాత ఈ 3 ద్వారానే దేవుడు బలమైన సేవ చేశాడు. అనేక సంఘాలు కట్టించాడు. అందుకే వీళ్ళ 3 స్పెషల్. వీళ్ళు చాలా స్పెషల్. వీళ్ళు 3 క్రీస్తు కొరకు హతసాక్షులైపోయినటువంటి వారు వీళ్ళు, పేతురు, యోహాను, యాకోబు. ఇక్కడ మనం ఏం చూస్తుంటే ఈ 3 కూడా దేవుడు ఎందుకు ప్రత్యేకంగా చాలా చాలా ఇతరులను ఒకలాగా అంటే పక్షపాతంతో చూడలేదు దేవుడు. ఆయన ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా అట్లాగే చేశాడు. మనం చాలా విషయాలు ఉంటాయి. ఆయన ఎవరికి పని ఇవ్వాలో అలాగే అప్పగిచ్చాడు. పస్కా సిద్ధపరచడానికి ఒక 2 పంపాడు. ఆయన కూడా ఉంచుకునేవాడు వీళ్ళ 3 మాత్రం. ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని ఆయన వలె వీళ్ళ 3 మారాలని, వీరు 3తోనే కట్టాలని. అందుకనే వీళ్ళ 3లో పేతురును ముందు పెట్టుకొని, పరలోక తాళపు చెవులు నీకు ఇస్తాను పేతురు, నువ్వేం బంధిస్తుంది బంధిస్తాను, ఏది విప్పుతుంది విప్పుతాను అన్నాడు దేవుడు. ఎంతో అద్భుతం. యోహాను కానీ యాకోబు కానీ వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఎప్పుడైనా వివరిద్దాం. కానీ ఇక్కడ ఏం చూస్తామంటే వాళ్ళ 3ను ఒక ప్రత్యేక విధంగా తయారు చేశాడు యేసయ్య. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్ అలాంటిది, చాలా రోషం. ఆ యోహాను యాకోబుకి ఎంత రోషం అంటే వాళ్ళ భక్తి మనకు తెలుసు. వాళ్ళమ్మ మరియమ్మ ఎలాంటి ప్రార్థన చేసేదంటే, ప్రభా నీకులాగా నా కొడుకుల్ని పెంచుతాను, మరి నీతో పాటు పరలోకం తీసుకెళ్ళి నీ పక్కన కూర్చోబెట్టుకోమని అడుగుద్ది. ఎంత ఆశ్చర్యం చూసావా? నువ్వు ఎలా బతుకుతున్నావు అలా బతుకుతున్నారు కదా నా బిడ్డలో, అంత ఖచ్చితంగా బతుకుతున్నారు కదా, మరి నీ పరలోకంలో కుడిపక్క ఎడమపక్క చోటు ఇవ్వ అని అడిగేసింది. ఎంత ధైర్యంగా అడిగింది. అలా లేకపోతే అడగగలమా మనం? ఆ తర్వాత వాళ్ళ యొక్క గొప్ప శక్తి ఏంటంటే, వాళ్ళు కొంచెం కోపం ఉంది. వాళ్ళ కోపం న్యాయమే. వాళ్ళిద్దరికి కోపం ఉన్నది. ఉరిమెడి వారు కానీ థండరర్స్ అంటారు వాళ్ళు. యేసుక్రీస్తే లైట్నింగ్ అండ్ థండరింగ్. కానీ వాళ్ళిద్దరికి ఆ పేరు ఉంది, యోహాను యాకోబుకి. వాళ్ళిద్దరూ ఒకసారి కోపం వచ్చినప్పుడు, ప్రభా ఈ ప్రజలు మారటం లేదు, అవిధేయులతో అగ్ని పంపి వీళ్ళని కాల్ చేయమంటావా అని అడుగుతారు. మీరు ఎట్టి మనసు కలవారు అన్నాడు. కానీ దేవుడు వీళ్ళకి ఎంత కోపం వస్తుందో, వీళ్ళకి ఇలా వస్తుంది, ఇలాంటి వాళ్ళు వద్దు అని అనుకోలేదు దేవుడు. ఎందుకంటే దేవుని మనసు ఎరిగిన వాళ్ళు. దేవుడు తగ్గించుకుంటున్నాడో, దేవునికి ఉన్నటువంటి ఆ భారం వాళ్ళిద్దరిలో ఉంది, పేతురులో ఉంది. అందుకే పేతురు కూడా మలుక్కు చెవి తెగ నరికినప్పుడు అక్కడ ఏం చూస్తామంటే ఎంత రోషం పేతురులో ఉందో దేవుడు కనిపెడతాడు. యోహాను యాకోబు పేతురు 3లో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి, సీక్వెన్సెస్ దేవుడు ఆశించేంత మెట్లో ఉన్నాయి వాళ్ళ 3 భక్తి. అది 12 మంది అవ్వచ్చు, 11 మంది అవ్వచ్చు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు. ఇంకా తేటగా వాళ్ళ గురించి మనకు తెలియాలంటే యేసయ్య ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని కూడా డివైడ్ చేశాడు. మనం 4 సువార్తల్లో చూసినప్పుడు ఆయన చనిపోవడానికి ముందు గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు గురువారం రాత్రి వాళ్ళని ఎలా విడుదల చేశాడో దేవుడు, డివైడ్ చేశాడో అది మనం చూస్తాం. 8 మందిని ఒక చోట పెట్టాడు. అక్కడ నుండి కొంత దూరం వెళ్ళి ఈ 3ను కూర్చోబెట్టుకున్నాడో, అక్కడ నుండి కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ఆయనకి నర రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి శక్తి సరిపోనప్పుడు, ఆయన బాగా బలహీనం అయిపోతున్నప్పుడు వీళ్ళ 3 దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయండి నా కోసమని 3 సార్లు అడిగాడు దేవుడు. 2-3 పర్యాయాలు వచ్చాడు. ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే వాళ్ళు 3ని ప్రత్యేకపరిచినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ
ఆ రాత్రి నిజంగా రోజంతా అలసిపోయారు వాళ్ళు. కమ్యూనియను, ప్రార్థన అంతా గురువారం అంతా చేసి అలసిపోవటం వలన దేవుడే వాళ్ళు అలసిపోయేటట్టు చేశాడేమో తెలియదు. కానీ అంత ప్రత్యేకపరచబడిన వాళ్ళు ఎందుకు ఆ మెట్టుకి రాగలిగారు అంటే, అంత మండే భక్తి, అంత ఖచ్చితమైన భక్తి ముగ్గురు ఎందుకు కట్టుకోగలిగారు, దేవునితో ఉండగలిగారు. ఏమంటే అలాగే ప్రభు చనిపోయినప్పుడు మరియా ఆ న్యూస్, ప్రభు ఆమెకు కనబడలా. ఫస్ట్ మగ్దలేని మరియ కనబడ్డాడు. కానీ మరి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దేవదూతలు కనపడి చెప్తారు. పాపాత్మురాలైన మరి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఆవిడ పరిగెట్టుకెళ్ళి పేతురు యోహానికి చెప్పినప్పుడు, నువ్వు చెప్పడం కాదు మేము వెళ్ళి చూసి నమ్మాలని వాళ్ళు పరిగెట్టుకుని వెళ్తారు. కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ యోహాన్ అయితే సిలువ దగ్గరే ఉంటాడు చనిపోయినప్పుడు దాకా కూడా. పేతురు కూడా సిలువ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. యోహాన్ ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే పక్కన యాకోబు ఉంటాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళ అమ్మ అక్కడే ఉంది. వాళ్ళ అమ్మతోనే యేసయ్య మూడో మాట మాట్లాడాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడని. మరియా తల్లి యొక్క, యేసు ప్రభు తల్లి మరియా యొక్క సహోదరి, ఆవిడ పేరు కూడా మరియే, ఆమె బిడ్డల వాళ్ళు. సరే, ఇక్కడ మన వాక్యంలోనికి వస్తే ఈ రూపాంతరం గురించి ఎక్కువ మనం మాట్లాడడం, 1-2-3 మాటలు మాట్లాడుకుంటాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చూస్తే 3 మాటలు ఉన్నాయి. ఈ రూపాంతరము యొక్క వివరణ, ఈ రూపాంతర వివరణ ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ముగ్గురిని తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేశాడని ఉందంటే, ఆయన 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంటబెట్టుకొని, 9:2 మార్కులు, వారిని మాత్రమే వెంటబెట్టుకొని వెళ్ళి ఏకాంతముగా కొండ మీదకు వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఈ ఎగ్జిబిటెడ్ హిస్ పవర్స్. ఆయన శక్తి సామర్థ్యాలన్నీ ఒక్కసారన్నా వాళ్ళకి చూపించాలి. లేకపోతే నన్ను మానవుడు అనుకుంటారో, నేనే దేవుణ్ణి అని 100% వాళ్ళ ముగ్గురికి చూపించుకోవాలని దేవుడు తీసుకెళ్ళాడు. అది దేవుడంటే ఏంటో పూర్తిగా తెలియజేయటానికి వాళ్ళ ముగ్గురికి తీసుకెళ్ళి తన రూపం ఏంటో చూపించాడు, తన ఒరిజినాలిటీ చూపించాడు యేసయ్య. ఆయన ఒరిజినాలిటీకి ప్రతి మానవుడు చూస్తే వెంటనే మారిపోతారండి. వెలుగు చూస్తేనే పౌలు మారిపోయాడు. అలాంటి మండుతున్న వెలుగు చూస్తేనే మోషే లాంటివాడు మారిపోయాడు. మనం ఎంత? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రూపాంతర అనుభవం, ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్మ్యూటేషన్, ఈ పదం ఎందుకు వాడబడిందంటే, దాని మారు మనస్సు అనే పదం మెటాట్రోఫీ అని గ్రీకులో చెప్పబడిన పదానికి పశ్చాత్తాపము అంటే మెటాట్రోఫీ, మారు మనస్సు అంటే మెటాత్రోయ. ఈ 2 పదాల కలయికలో వచ్చినదే రూపాంతరం, పరిపూర్ణమైన చేంజ్, ఒక క్రొత్త శక్తి, ఒక కొత్త రూపం, ఒక కొత్త వెలుగు క్రీస్తులో నుండి శిష్యులకు కనబడ్డది. అక్కడ ఆయన చూపించుకున్నాడు. అందుకే రూపాంతరం అన్నారు. రూపము మారిపోవుట, ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకోలే మారటం, దట్ ఈస్ చేంజ్, కంప్లీట్ చేంజ్. మనిషిగా కాక స్పిరిచువల్ మ్యాన్గా యేసయ్య కనబడుతున్నాడు. హెవెన్లీ మ్యాన్, గాడ్లీ మ్యాన్. ఇక్కడ మనం చూస్తాం యేసయ్యని. ఆయన ఎందుకు వాళ్ళ ముందు అలా చూపించాడు? ఆయన దగ్గరికి మోషే, ఏలియా వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడటం కూడా చూస్తాం. వాళ్ళ గురించి కూడా మనం అంతగా చెప్పక్కర్లేదు. మోషే, ఏలియా దేవునితో నడిచినటువంటి వాళ్ళు, దేవుడు చెప్పినట్లు చేసినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ అంటే పరలోకముతో భూమి మీద సంబంధం కలిగి ఉండుట, తాబోరు కొండ మీద కనెక్షన్. రూపాంతరం అంటే అర్థం ఏంటంటే, రూపాంతరపు అనుభవం అంటే భూలోకంలోనే ఉంటాం, పరలోకంతో కనెక్షన్ కలిగి ఉంటాం అన్నమాట. భూమి మీదే ఉంటాం, బైబుల్తో నింపబడతాం, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం. అది అస్తమాట జరగదండి. అది 24 గంటలు అలా నిండి ఉన్నాం మనం ఎవరం కూడా.
మనకి ఎన్నో చూపులు, తలంపులు, మాటల క్రియలు ఎన్నో తప్పిపోతాయి. ఎప్పుడో కానీ ఆ పశ్చాత్తాప, కన్నీళ్ళు, ఆ ఉపవాసం, విరిగి నలిగిన స్థితి, నీ కోసం చనిపోతాను ప్రభు అన్నంత మంచి భక్తి వస్తుంది ఒక్కొక్కసారి మనకి. అప్పుడు పరిశుద్ధాత్మలో నుండి నడిపిస్తాడు. అది అప్పుడప్పుడే మన జీవితాల్లో జరుగుద్ది. ఉదాహరణ మనం చూస్తాం లోకా 5వ అధ్యాయంలో. అప్పుడప్పుడు దేవదూత కోనేటిని కదిలించినప్పుడు వచ్చే పవర్ వేరు, దేవదూత కదిలిస్తే వచ్చే పవర్ వేరు, పరిశుద్ధాత్మ మన మీదకి దిగితే ఆ వచ్చే పవర్ వేరు. అందుకనే కదా దేవుడు చెప్పాడు ఇక్కడ ఆ ఆత్మ రావటం. మనకి ఎక్స్పీరియన్స్ ఎలాగంటే, మనం ఈ అంచె దినాల్లో రూపాంతర అనుభవం ఎలాగొస్తుందంటే మనందరికీ ఎలాగొస్తుందంటే, బైబిల్ ఏం రాస్తుందంటే, అంచె దినముల యందు నా పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తాను. ప్రభా ఎప్పుడు కుమ్మరిస్తావు? మేము ఏం చెయ్యాలి నీ ఆత్మ కుమ్మరించబడాలంటే? కుమ్మరించబడాలంటే ఆత్మ ఆది అపోస్తుల కాలంలో కుమ్మరించబడ్డది. కానీ అప్పుడు ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం, ఒకే రకమైన ప్రేమ, ఒకే రకమైన భయభక్తులు వాళ్ళకు ఉన్నాయి. ఒక్కళ్ళో కూడా తేడా లేదు. 4-5 అధ్యాయం అపోస్తుల కార్యాలు మనం చెప్పుకుంటాం చాలాసార్లు. దశంభాగం ఇస్తున్నాం. సేవకులు ఏమన్నారంటే దశంభాగం ఇవ్వమని లేదు బైబిల్లో అంటున్నారు కదా. అది నేను ఈరోజు ధ్యానిస్తున్నాను. దీనికి ఎలా కనెక్ట్ అయిందంటే, బైబిల్లో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యం 4-5 అధ్యాయానికి వస్తే నువ్వు దశంభాగం కాదు, అసలు బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఆశీర్వదించబడిన కొలది ఇవ్వాలని ఉంది. ఆశీర్వదించబడిన కొలది అంటే మనకి ఎక్కువ ఇవ్వనప్పుడు ఏం చేస్తాం తెలుసా? మనం ఇల్లు కాక రెండో ఇల్లు, బండి కాక రెండో బండి, ఏండి కొంచెం కొంచెం ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కోవటం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేయటం, ఇంకా ఆస్తిని ఇంకా డెవలప్ చేసేసుకుంటాం కదా. మరి అప్పుడు కూడా అలా ఉండకూడదట. 4-5 అధ్యాయాలు ఏంటంటే, వారు ఏకముగా కూడి దేవుని బలమైన పరిశుద్ధాత్మ కార్యాలు వారి మధ్య జరుగుచుండగా ప్రతి వాడు తనకు కలిగినది తనది అని అనుకొనలేదు. అనేకులు తమకు కలిగినవన్నీ అపోస్తలుల పాదాల ముందు పెట్టారని ఉంది. దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటంటే, విలియం కాల్గేట్ ఎగ్జాంపుల్. నాకు 1000 రూపాయలు వచ్చినప్పుడు నేను దేవునికి 100 ఇచ్చాను, 900 నేను తీసుకున్నాను. నాకు 10,000 వచ్చినప్పుడు నేను 1000 తీసుకున్నాను, దేవుడికి 9,000 ఇచ్చాను అన్నాడు. చేయగలరండి ఎవరైనా? అది ఆది అపోస్తలులు చేశారు. దీన్ని ఎవడో వివరించట్లేదు పాపం, తెలియట్లేదో మరి తెలుసో నాకు అర్థం కాదు. ఆ మాట మీరు చూసుకుంటే అది రాసుంది, అది వాక్యంలో. మీరు తమకు కలిగినవన్నీ కూడా వాళ్ళంతా ఇచ్చేశారు. అలా మనల్ని అంతా ఇచ్చేయమని అడగలేదు దేవుడు. కానీ నిజమైనదైతే నీకు కావలసింది ఉంచుకుని మిగిలినంతా దేవుడికి ఇచ్చేయాలి. అందుకే భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దని ఎందుకన్నాడంటే దేవుడు, ఎక్స్ట్రా కూర్చుకోవద్దని. అంతకంటే ఏం కాదు దాని అర్థం. అదే భూమి మీద డబ్బులు అయితే ఎలాగా, ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఎలా, బ్యాంకులో డబ్బులు లేకపోతే ఎలాగా అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, నీకు ఏది కావాలో నేను ఇస్తున్నాను, దానికి మించి కాదు అని దాని అర్థం. కాబట్టి ఈ రూపాంతర అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు ఏమవుతారంటే 3 రకాలైనటువంటి గుణలక్షణాలను సంపాదించుకుంటారు. ఒకటే రోమా 12:2 సంపూర్ణమైన దేవుని చిత్తం చేస్తారు. రోమా 12:2లో సంపూర్ణమైన దేవుని చిత్తం, రూపాంతర అనుభవంలో టోటల్గా దేవుని చిత్తం 100% పేతురు, యోహాను, యాకోబు చెయ్యాలని దేవుడు అక్కడ రూపాంతరం పొందాడు. నేను 100% దేవుని చిత్తం చేస్తున్నాను. ప్రియులారా, ఇంకా మీరు మధ్య మధ్యలో తప్పిపోతున్నారో, మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకున్నాను, మీ ద్వారా ఈ ప్రపంచాన్ని కట్టాలి నేను. కాబట్టి మీరు పరిపూర్ణ దేవుని చిత్తం, టోటల్ విల్ ఆఫ్ గాడ్, పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్లోనికి మీరు రావాలని చెప్తున్నాడు దేవుడు. రెండో మాట, మీ మనస్సులు మారాలి. టోటల్ కన్వర్షన్ ఆఫ్ యువర్ మైండ్స్. పరిపూర్ణంగా మారిన మనసులో, మనం సగం మారితే ఏమవుతున్నామంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం. మనం సగం మారి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పేతురు ఏం రాశాడు? కుక్క వాంతికి తిరిగినట్టు తిరుగుతారు, పంది బురదలో దొరినట్టు దొలుతారు. ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళకి మార్కు మత్తయి ఏం రాస్తాడో, వాళ్ళలోకి 1 దెయ్యం వెళ్ళి 7 దెయ్యాలు తెస్తే 8 దెయ్యాలు అవుతాయి వాళ్ళలో. ఇలాగా
వాక్యాన్ని బట్టి చూస్తుంటే అట్లాగే అయిపోతారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి టోటల్ కన్వర్షన్, టోటల్ చేంజ్ ఆఫ్ మైండ్ చాలా అవసరం. అది అక్కడ వాళ్ళకి ఆ సందర్భంలో దేవుడు వాళ్ళ ముగ్గురికి అనుగ్రహించాడు. పరిపూర్ణమైన మార్పు కలిగిన మనస్సు వాళ్ళకు వచ్చింది. అక్కడ ఎక్కడ పొందారో అనుభవం? రూపాంతర అనుభవంలోనే. ఆ తాబోరు కొండలకు మనం ఎక్కడికి వెళ్ళలేం, కానీ దేవుని మందిరములు అనుభవాలు మనం సంపాదించుకోవాలి. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మూడవది నూతనముగా మారిపోవుట, న్యూ క్రియేషన్, న్యూ మ్యాన్. పుట్ ఆన్ న్యూ మ్యాన్ అంటాడు అపోస్తలుడైన పౌలు. నూతన మనుష్యుని ధరించుకోండి. మీరెవరో తెలుసు, నువ్వెవరో నేనెవరో, కానీ మనలో క్రొత్త మనిషి కనబడాలి. ఈమె స్త్రీలలో పురుషుల్లో ప్రభువు నమ్ముకున్న వారిలో క్రొత్త జీవితం 100%. పాత కనబడకూడదు. ఇక భలే మారిపోయారండి, కానీ ఆ పాత గుణాలు ఉన్నాయండి. మారిపోయారు కానీ ఆ పాత పనులు కొన్ని చేస్తున్నారండి. వీళ్ళ మారిపోయారు కానీ పాత అలవాట్లు వదలలేదండి అని అంటే అది రూపాంతర అనుభవం కాదు. దట్స్ వై ఇది చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. ఇది చాలా ఉన్నతమైనటువంటిది. మనము కంప్లీట్గా దేవునిలో లీనమైపోయేటటువంటి సమయాలు చాలా తక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ సమయం దేవునితో గడపాలి. అందుకు చాలా కడుక్కోవాలి మనం, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. డీప్ రిపెంటెన్స్ రావాలి. అది రావాలి. అప్పుడు మనం ఈ ఎక్స్పీరియన్స్, ఈ టేస్ట్ మనం చూడాలి. డెఫినెట్లీ మనల్ని మనం పరీక్షించుకుంటూ బల్ల యొద్దకు వచ్చేటప్పుడు ఎలా పరీక్షించుకుంటాం అట్లాగా మనం వీ షుడ్ హ్యావ్ ఏ హెవెన్స్ కాంటాక్ట్. పరలోకముతో మనం సంబంధం కలిగి ఉండడానికి అప్పుడప్పుడు పరలోక పరిశుద్ధులు, భక్తులు, పవిత్రులైన దైవజనులు మనకి కళల్లో, దర్శనాల్లో రావడం, మనల్ని వచ్చి బలపరచడం, అలాంటి అనుభవాలు రావాలి మనకి. నేను పొందుకున్నాను నేను అలాంటి అనుభవాలు. నేను చాలాసార్లు సేవను బట్టి డిస్కరేజ్ అయ్యి ఎవరో కానుకలు ఇవ్వలేనప్పుడు కానీ, ప్రార్థనలకు రాకపోయినా మేళ్ళు పొందుకొని రాలేనప్పుడు కానీ నేను నిద్రపోలేనండి. తెల్లవాళ్ళు కూర్చుని ఏడుస్తుంటే నన్ను దైవజనులు వచ్చి బలపరుస్తుంటారు, పరిశుద్ధులైన వాళ్ళు. అందుకే నేను ఇంకా బతికున్నానేమో అని అనుకుంటాను. కాబట్టి మన ప్రాణం జీవం అయింది. మనం ఒక క్రొత్త జీవితం, ఒక నూతన బలం, ఒక నూతనమైన దర్శనం, ఒక నూతనమైనటువంటి ఆసక్తి మనలోకి రావాలంటే వీ షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రూపాంతరము, అనుభవము. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకొక మాట మనం చూసుకుంటాం. ఈ అనుభవం మనకి ఇవ్వాలని దేవుడు శిష్యులకు ఎలాగిచ్చాడో యేసయ్య దగ్గరుండి ఆ అనుభవంలోనికి వాళ్ళని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధమైన భక్తి కట్టుకుంటూ అనేకులను అలా నడిపించారు. ఇప్పుడు మనం ఏంటంటే అంత భక్తి, యేసయ్య లాంటి భక్తి కట్టిన వాళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ అవ్వట్లా. యేసయ్య దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళ దగ్గర మనం ట్రైనింగ్ అవ్వట్లా. సాధారణమైన నాలాంటి అభాగ్యుల దగ్గర ట్రైనింగ్ అవుతున్నాం. కాబట్టి మనం సాధారణమైన మనుషులం. బోధిస్తాం. పౌలు అంటాడు, బోధించి భ్రష్టుని అయిపోతాను. పెద్ద పెద్ద సేవకులు, గొప్ప సేవకులు, దేవుడితో మాట్లాడి నడిచిన సేవకులు వాళ్ళ కుటుంబాలు కట్టుకోలేకపోయారు. వినటానికే భయం వేస్తుంది, ఇంకా చెప్పడానికి ఇంకా అసలే భయం వేసేస్తున్నారు. పెద్ద పెద్ద సేవకులు, పెద్ద సంఘాలు కట్టిన వాళ్ళు కుటుంబాన్ని కట్టుకోలేకపోయారు. పిల్లల రక్షణలో నడిపించుకోలేకపోయారు. పిల్లలతో పరిశుద్ధ జీవితాలు జీవించడం నేర్పలేకపోయారు. నాకు భయం వేస్తుంది. నా బిడ్డల్ని నేను ఎలా నడుపుకుంటానని బాధ వేస్తుందండి. ఎందుకంటే సేవ చేసే సేవకులు బిడ్డల మీద దెయ్యపు శక్తులు ఎన్ని దాడి చేస్తాయి. అదోనీరామ్ జడ్సన్ సేవ చేస్తున్నప్పుడు ఆయన సువార్తలో, విలియం కేరీ సేవ చేస్తున్నప్పుడు ఆయన సువార్తలో భార్యలు చనిపోవటం, పిల్లలు చనిపోవటం, సమాధి చేయటానికి కూడా లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మనామున సమాధి చేస్తున్నానని చెప్పి సముద్ర ప్రయాణంలో ఉండగా అదోనీరామ్ జడ్సన్ నీటిలో పడేశాడు చచ్చిపోయిన బిడ్డని. వాడ ప్రయాణంలో వాళ్ళకి మందులు దొరక్క ఏమీ లేక దేవుని సేవ కొరకు వస్తూ, ఈయన అంటరాని వాడు, అమెరికా వాడు అని చెప్పి విలియం కేరీ వచ్చి సేవ చేస్తూ ఉంటే జబ్బు చేశాడు, కొడుకు చనిపోతే ఎవరు కూడా సాయం చేయకపోతే గొయ్యి ఆయనే తవ్వుకున్నాడు. ఆయన గొయ్యి తవ్వుకుంటే అప్పటికే ఒక అన్యుడైన కృష్ణ అని ఒక అతనే మారు మనసు పొందాడు. ఒక్కడ సహాయం వచ్చాడు. భార్యతో వచ్చి తనే పాట పాడుకుని, తనే వాక్యం చదువుకొని, తనే బిడ్డకు సమాధి చేసుకున్నాడు. ఈరోజు సమాధి అంటే
ఓ తాగుబోతూ, ఓ భక్తిహీనుడి కోసం 100 మంది వస్తున్నారు, టపాకాయలు పేలుతున్నారు, సమాధి దగ్గరికి వస్తున్నారు, భోజనాలు పెట్టుకుంటున్నారు. ఏం జీవితాలండి, ఏమి త్యాగాలండి వాళ్ళే. ఏం చేశారండి? ఒరిస్సా స్టీవెన్ గారు చనిపోతే, స్టెయిన్ గ్రహం గారు చనిపోతే 3 బిడ్డలు చనిపోయారండి. ఎవరో వాళ్ళ బాడీలు కూడా దొరికినాయి లేదో తెలియదు, బాక్సులు అట్టుకెళ్ళి సమాధి చేశారు. వాళ్ళకి ఏమన్నా ఏం చేసుకున్నారు? వాళ్ళ జ్ఞాపకార్థ కూడుకులు, వాళ్ళ కార్యాలు మనకు తెలియదు. మహాపరిశుద్ధులు మాయమైపోయారు. వాళ్ళకి స్టాచ్యూస్ లేవు, వాళ్ళకి విగ్రహాలు లేవు, ఏమీ లేవు. త్యాగం, గొప్పతనం, ఇది గొప్ప భాగ్యం, దేవుని కొరకు బ్రతకటం. ఆ అనుభవాలు మనం సంపాదించుకోవాలి. ఎవరు నేర్పుతారు? ఎవరి దగ్గర నేర్చుకుంటాం ప్రియులారా? ముగింపులో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏం చూస్తున్నామంటే, ఆ 9వ అధ్యాయంలోనే 33వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే, అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడ గొప్పవాడని మార్గములతో ఒకనితో ఒకను వాదించిరి. 2 మాటలు వ్రాయబడి ఉన్నాయి ఇక్కడ బైబిల్లో. ఏంటంటే, గొడవ పడ్డారని ఉంది, వాదించుకున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకున్నారంట, వివాదం పెట్టుకున్నారని కూడా ఉంది. వివాదం అంటే ఒకరి మీద ఒకళ్ళకే కోపం కూడా వచ్చింది. ఎవరికి? శిష్యులకి. ఎవడు గొప్ప? బహుశా ఆ 8 మందిలో వాళ్ళు అనుకున్నారేమో, నాకైతే తెలియదు ఎవడ గొప్ప అని. ఎందుకంటే పేతురు, యోహాను, యాకోబుకి వాట్ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ జీసస్ అనేది తెలిసిపోయింది కదా, అందుకని వాళ్ళకి తెలుసు. కానీ మిగిలిన వాళ్ళకి అనుభవాలు తక్కువలోనని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే, ఎవడ గొప్ప అనే వాదన. ఇది ఎందుకు ప్రజల ముందు దేవుడు పెట్టాడంటే, శిష్యులతో ఒకవేళ వీళ్ళ ముగ్గురిని అనేక విషయాల్లో ముందు పెట్టుకుని, నా శిష్యులారా, పేతురు, యోహాను, యాకోబుని ముందెట్టుకుని అనేకమైన వాటిని నా పనులు అప్పగిస్తున్నాను, నా పక్కన పెట్టుకున్నాను కాబట్టి వారి స్పెషల్లో మీరు తక్కువ అని అనుకోవద్దు. డబ్బు యోధాకి ఇచ్చాను కాబట్టి మాకు చదువు లేదని అందుకని ఇలా చేశాడని అన్నాడు అనుకోవద్దు. మీరు అందరూ నాకు యు ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ మై సైట్. అది గుర్తు చేయటానికి వీళ్లలోకి వచ్చింది ఆ మనస్సు. ఆ మనస్సు ఆనాటి ఇశ్రాయేలు యూదులలో ఉండకూడదనియు, యేసు ప్రభువును నమ్మిన ప్రజలు ఉండకూడదనియు, ఈరోజు చదువుతున్న మనము అలా ఉండకూడదని దేవుడికి చెప్పాడు. ఊరికనే కాదు, మనం ఎందుకు చదువుతున్నాం? ఈరోజు చదివేస్తున్నారు. ప్రియులారా, నేను ఎవడు గొప్ప అనే మనసు ఉండకూడదు, దేనత్వం ఉండాలి. మందిలో చాపలేసే, తుడిచేయి, సేవకుడు బట్టలు ఉతికేయి, అది చేసే, ఇది చేసే, మందిరం అంతా శుభ్రం చేసేయని చెప్పడం కాదు, చెప్పేవాడు చేయాలి. యేసయ్య ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు దేవుణ్ణైనా నేనే చేయటానికి వచ్చాను, చేయించుకోవటానికి రాలేదు. నేను చేయలేని మీరు చేయండి, నేను పని చేస్తాను, మీరు పని చేయండి. ద వర్క్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద చర్చ్ కాంగ్రిగేషన్. ఎవరే పని వాళ్ళు చేయాలి. చేయనంటారా? వదిలేయటమే. చేయలేనోడికి ఆశీర్వాదం ఉండదు, దీవెనలు ఉండవండి, కృతజ్ఞత కలిగి ఉండరు. మందిలో సాయం చేయడానికి ఎవరు రారు కదండి. అయ్యో ఎవరు ఉండరండి. చేసిన వాళ్ళు ధన్యులండి. దేవుని మందిరం ఇది, ఏసై పని ఇది. మందిరంలో చేసే ప్రతి పని ఏసై పని, దాన్ని అడిగి రాకూడదు. చెయ్యమంటే చేయటం కాదు. ఏంట్రో బాబు నన్నే చేయమంటున్నారు, నన్ను వంటలు ఉండమంటున్నారు, నన్ను తోడమంటున్నారు, నన్ను తోమంటున్నారు, నాకు పని అప్పగిస్తున్నారు అని సుణుక్కుంటారు కదా. వీళ్ళకి ఏ దీవెనలు ఉండవు వాళ్ళకి. అయినా సేవకుడు చెప్పేదాకా చేస్తున్నారంటే సంఘం చాలా వెనకబడిపోయిందని అర్థం, ఏ గ్రహింపు లేదని అర్థం, ఆత్మ లేదని అర్థం. నేను గొప్ప అనుకున్నవాడు ఏమో కూడా దేవుని పరిచర్యలోకి రాలేడు. లోన అహంకారం ఉంటుంది, లోన గర్వం ఉంటుంది. ఎలాంటి గర్వం ఉంటుందంటే, గర్వానికి ఉన్న ఒక గుణం ఏంటి తెలుసా? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారం ఉంటుంది. గర్వము కలిగి ఉన్నాడంటే లోన అహంకారం ఉందని అర్థం. గర్వము, అహంకారం. గర్వం బయటికి కనపడుతుంది, అహంకారం బయటికి కనపడదు. లోపల నేను ఏంటి, నా వాల్యూ ఏంటి, అవి అన్నీ అనుకున్నప్పుడు నేను ఏ స్థితి నుండి వచ్చాను, నాకు ఎంత చదవచ్చు, నా గోత్రం ఏంటి, నేను ఎలాంటి వాళ్ళని ఎలా మారాను, నేను ఎలాంటి దాన్ని ఎలా మారాను అనేది రాదు. ఎందుకంటే గర్విష్ఠులకి దేవుడు దూరంగా ఉంటాడు కాబట్టి, దేవుడు దగ్గరగా ఉంటే దేవుడు అనే అర్థం, ద మిర్రర్ ఆఫ్ గాడ్ అనే అర్థం మన ముందుంటే మన బతుకేంటో మనకు తెలుస్తుంది. దేవుడు దూరంగా ఉన్నప్పుడు మనకేమీ తెలియదు. కాబట్టి ఇక్కడ ఎంత భయంకరత్వం అంటే అది మనలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇదేనా అదే చేస్తున్నారు, అయ్యగారులని లేకపోతే హీరోలని దేవుళ్ళ కింద కొలుస్తున్నారు దైవజనుల్ని. అది చాలా తప్పు.
అరే కొర్నేలి అంత భక్తిపరుడు అయ్యి ఉండి, పరిశుద్ధుడు అయ్యి ఉండి, దేవుడు పేతురుని రప్పించుకోమంటే పేతురు వచ్చి 10వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో, కొర్నేలి గారు దేవుడు నన్ను పంపించాడు మీకు వాక్యం చెప్పానంటే ఆయన దగ్గర సాష్టాంగ పడిపోయి, అయ్యా 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం అయ్యా, మీరు రావాలి వాక్యం చెప్పాలని, మిమ్మల్ని పిలిపించుకోమని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, నేను మనిషినే, నాకు మొక్కొద్దు, నిజమా నేను సీనియర్ కాబట్టి నాకు మొక్కుతున్నారు, నేను మెయిన్, నన్ను ఎవడేమన్నా అన్నాడంటే ఆడ కుక్కలు వాడు పందులు వాడు పనికిమారు అని అనకూడదు. సేవకులు పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద సంఘాలు ఉంటే అలాగే మాట్లాడుతారు, చాలా తప్పు. దేవుడు ఎందుకు పెరుగుడు విరుగుడు కొరకని ఏం జరుగుతుందో తెలియదు, కానీ మనం మందిరానికి వచ్చేవాళ్ళు బైబిల్ చెప్తున్నాడు 100 మంది ఉంది ఒక సంఘంలో, ఒక్కడే పరలోకం వెళితే వాడిని బట్టే సంతోషిస్తాడంట దేవుడు, 99 మందిని బట్టి కాదు అనుకుంటాడు దేవుడు. 100 మందిలో ఒకడే వస్తాడా? అయ్యయ్యో 1000 మందిలో 10 మందే వస్తారా పరలోకం? అంతేనా? 10,000 మందిలో 100 మందే వస్తారా? కనీసం 100 మందినైనా సంపాదిస్తామా మనం? అక్కడ 100 మంది ఉంటే అన్నాడు దేవుడు. ఒకవేళ ఎలాంటి పెద్ద సంఘాలేనేమో, మాకు వేలు ఇచ్చేస్తున్నారు, లక్షలు వస్తున్న వాళ్ళ దగ్గర అక్కడ 100 మంది ఉంటే, 50 మంది ఉంటే, 40, 30, 20, 10 మంది ఉంటే ఆ మాట క్వశ్చన్ అక్కడ వేస్తాడు దేవుడు, తప్పకుండా వేస్తాడు దేవుడు. ఈరోజు మనం ఏంటంటే ఎవరు గొప్ప ఆర్గ్యుమెంట్ వచ్చింది. నేను గొప్ప అనేటప్పుడు ఏమొస్తుందంటే గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, ఆ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకరి మనసు ఒకరు కలవదు, ప్రేమ తగ్గిపోద్ది, అహంకారం వచ్చేస్తుంది, మన స్థితి మర్చిపోతాం. గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఎవడు గొప్ప అనే మాట ఇక్కడ ఉంది కదా, దాని అర్థం ఏంటంటే నేను గొప్ప, నాతో వీళ్ళెంత, నాతో వాళ్ళెంత అంటే ఇతరులతో కంపారిజన్ చేసుకునే మనసు వచ్చింది అనమాట. నువ్వు ఎవరి వైపు చూడనప్పుడు యేసై వైపే చూస్తే నేనెంత అనిపిస్తుంది, మనుషుల వైపు చూస్తే నేనే గొప్ప అనిపిస్తుంది, దేవుని వైపు చూస్తే నేనెంత ప్రభు అని అనిపిస్తుంది. అంటే దేవుని వైపు చూడలేని వాళ్ళే నేను గొప్ప అంటారు. అందుకే ప్రభు 2 మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఒక చక్కని మాట చెప్తాడు. మీలో 35వ వచనంలో ఉంటుంది, మీలో ఎవడైనా మొదటివాడై ఉండాలి అని అనుకుంటే వాడు పరిచారకుడై ఉండాలి, గొప్పవాడై ఉండాలి అనుకుంటే ఆడు దీనుడై ఉండాలి. 3వ మాట ఏమంటాడంటే మీరు గొప్పవాడు అవ్వాలంటే చిన్న బిడ్డల వలె మారాలి. ఇంకా చాలామంది అనుకుంటారు, ఇక్కడ ఇంకొక మాట యాడ్ చేశాడు, పరలోకంలో నేను గొప్ప అంటే నేను గొప్ప ఏంటనుకుంటున్నావు, నేను ఎంతమందిని సంపాదించి. బైబిల్ చెప్తుంది ఆశతో నువ్వు ఒక్క ఆత్మను సంపాదించిన, ఎవరిని సంపాదించకపోతే దేవుణ్ణి ఎలాగ ఎదుర్కొంటామో నాకు తెలియదు, కానీ ఎలాంటి అవార్డులు రివార్డులు ఉంటాయో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నువ్వు ఒక్క ఆత్మను, ఒక్క కుటుంబాన్ని, కొంతమంది ఆత్మలను పాపము నుండి, సాతాను బంధకం నుండి, చెడు వ్యసనాల నుండి విడిపించి నువ్వు రక్షణలోకి నడిపిస్తే ఎంత అద్భుతమో తెలుసా. అది ఎంత నువ్వు గొప్ప. అప్పుడు పరలోకంలో కన్నీళ్ళు కాచేవాడు గొప్ప, పవిత్రంగా బతికేవాడు గొప్ప, వాక్యానుసారంగా జీవిస్తూ పాటిస్తూ దేవుని సువార్తను ప్రకటించేవాడు గొప్ప. ఎవడ గొప్ప అంటే దేవుడు అని చూపించాడు. కాబట్టి ప్రియులారా, ఎవడ గొప్ప అనే మనసు మనకు ఎప్పుడు ఉండకూడదు. మనం ఎంత చదువు ఉన్నా, ఎంత గొప్ప కులగోత్రం ఉన్నా, ఎంత అందం, ఎంత డబ్బు ఉన్నా మనం తగ్గించుకుని పరిచర్య చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, మా సహవాసంలో అలాగే ఉండేవారు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు మా సహవాసంలో మేము ఎప్పుడైనా మందిరం కట్టడానికి వచ్చినప్పుడు, చాలా చోట్ల ఇలా జరుగుద్ది, చాలా మందిరాలు కట్టినప్పుడు కూడా ఇలాగే జరుగుద్ది. ఏం చేసేవారంటే మేము కుర్రోళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నప్పుడు కుర్రోళ్ళు అందరం మట్టి మోసేవాళ్ళం, రాళ్ళు మోసేవాళ్ళం, ఇసుక మోసేవాళ్ళం. ఇలా మోస్తూ ఉంటే మా మధ్యలో పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉండి మోస్తుండేవారు. ఆంటీలు మోస్తుండేవాళ్ళు, అంకులు మోస్తుండేవాళ్ళు. అందులో నేను బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళని చూశాను. ఏమండి, కిడ్నీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, ఏమంటే రకరకాల నరాల ఎముకలు ప్రాబ్లమ్స్ వచ్చి బాధపడుతూ కూడా ఆ బాధను మర్చిపోయి వచ్చి దేవుని మందిరం అని పరిచర్య చేసిన వాళ్ళు చూశాను. మేము మోస్తా ఉంటే, అంకుల్ మాకు ఇవ్వడం మోస్తామంటే, నేను కూడా మోస్తానని వారు. ఎవర్రా బాబు వెళ్ళని అనుకుంటే వాళ్ళ చూస్తే ఇంకా ఎవరంటే ఇంకా ఏమని చెప్పను నేను. ఏమండి, అసిస్టెంట్ లాయర్లు, జడ్జిలు, కాలేజీ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్సు, ఏమండి పెద్ద పెద్ద ఆఫీసర్స్,
అబ్బో, గెస్టెడ్ ఆఫీసర్స్, పెద్ద డాక్టర్సు, ఇంజనీర్సు, అలాంటి పెద్దోళ్ళ మధ్యలో మనం ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యం అండి. వాళ్ళు ఎంత తగ్గించుకున్నారు, నా లెవెల్ ఏంటి, నా స్టాండర్డ్ ఏంటి అన్నారా? అంత పెద్దోళ్ళు తగ్గించుకున్నా కూడా మా సంఘంలో ఉన్న ఆ సేవకుడు తగ్గించుకునేవాడు కాదు. అంత గర్విష్ఠులు అనమాట, కనపడరు, పైకి దీనుల్లా కనపడతారు. అంటే ప్రజలు అంటారు, అయ్యగారు మీరు చెయ్యకుండా అయ్యగారు మేము చేస్తామని. మీరు నన్ను కడగొద్దన్నాడు పేతురు. పర్లే, భలే అన్నావు పేతురు, సర్లే నా విలువ తెలిసింది కదా మీకు, అయితే మీరు ఒకళ్ళనొకళ్ళు కడిగేసుకోండి అని వెళ్ళిపోయాడా? నేను చెయ్యాలనుకొని చేసి తీరుతా, నా దీనత్వాన్ని క్రియల్లో చూపిస్తా, నా ప్రేమను, నా భక్తిని, నా నీతిని, నా దైవ భయాన్ని క్రియల్లో చూపిస్తా. నాకు ఎంత ఆశ ఉందో దేవుడి గురించి నీ క్రియల్లో చూపిస్తాను. దావీదు అన్నాడు, సొలొమోను ఎంత ఆశ ఉందో నాకు దేవుడి గురించి అన్నీ చూపిస్తాను రా. నేను తింట మానేసైనా దేవుని మందిరం కట్టడానికి ఎన్ని పోగేశాను, జాగ్రత్త, అంత ఆశ నీకు ఉండాలని చెప్పాడు. దేవుడు అంటే ఎంత ఆశ ఉంది మనకి, పరలోకం అంటే ఎంత ఆశ ఉంది, నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు ఎంత ఆశ ఉంది, భారం ఉంది. ప్రభువుని అడుగుదాం ప్రియుల. 2 విషయాలు, రూపాంతరపు అనుభవంలోనికి మనం వెళ్ళాలి. రెండవది, ఎల్లప్పుడూ కూడా అందరిని ప్రేమతో సమానముగా సమాధానము కలిగి అందరిని గౌరవిస్తూ, నేను గొప్ప అనే మనసు కానీ, నేను వీళ్ళతో నాకేంటి అనే అహంకారము, గర్వం కానీ మనలోనికి రాకుండా కాపాడుకుందాం. అప్పుడే పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఉంటాడు, మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు అందునాలి. ఆనాడు ఈనాడు మాతో సూటిగా మాట్లాడుతున్న మాటలు తండ్రి, ఇవి 9వ అధ్యాయం. రూపాంతర అనుభవంలో ఎన్నో సత్యాలు ఉన్నాయి, అవి మాకు నేర్పించు తండ్రి. ఏ రోజు నేర్పుతావో, ఎప్పుడు నేర్పుతావో మాకు తెలియదు, కానీ వాక్యముతో, ప్రార్థనతో నీ సన్నిధిలో కనిపెడుతూ పోరాడుకొని ఆ రూపాంతర అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురా తండ్రి. నా దేవా, మేము నాయన తగ్గించుకొని, నాకంటే నా సహోదరుడు సహోదరి గొప్పని ప్రతి ఒక్కరి పాదాలు కడిగేవాళ్ళుగా మమ్మల్ని చేయండి. పరలోకంలో ఎవడు గొప్ప, భూలోకంలో ఎవడు గొప్ప? అయ్యా మీరు చెప్పారు నాయన తండ్రి, మేము గొప్పవాళ్ళుగా ఉండగోరితే నువ్వు పరిచారకుడు అయ్యుండు. నేను గొప్ప అన్నావా, నాకు అక్కర్లేదన్నావు నాయన. గొప్పవాళ్ళు పరలోకం వెళ్ళరన్నావు, ధనవంతులు పరలోకంలో ప్రవేశింపరన్నావు. కాబట్టి ప్రభా, నిజమైన తగ్గింపు, దీనత్వం దయచి. మా యేసయ్యే గొప్పోడు, అంతేకాదు నీ భార్య గొప్పదని భర్త చెప్పాలి, మా పిల్లలు గొప్పవాళ్ళని తల్లిదండ్రులు చెప్పాలి, మా తల్లిదండ్రులే గొప్పవాళ్ళు నాకంటే అని పిల్లలు చెప్పాలి, దైవజనులు గొప్పవాళ్ళని విశ్వాసులు చెప్పాలి, దేవుడు గొప్పవాడని దైవజనులు చెప్పాలి. అలా మేము ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోమన్న వాక్యాన్ని నెరవేర్చినట్లుగా మాకు బుద్ధి, జ్ఞానం, మనస్సాక్షిచ్చి మీ పరిశుద్ధాత్మ కార్యం మాలో జరిగించండి అని ఈ వాక్యం మా హృదయంలో ముద్రింపచేసి మేము నేర్చుకున్నట్లు చేయమని యేసు నామముని మనవలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మీ అందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమేన్.